ఆస్తిలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వాళ్ళ ఆస్తిగా గుర్తించింది. 1972లో అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా చాముండేశ్వరి కొండ, చాముండేశ్వరి ఆలయము ఇంకా వాళ్ళ కుటుంబ నిర్వహణలోనే ఉంటుంది ఇంకా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది అనమాట. అయితే 2024లో మొన్న కర్ణాటక సర్కార్ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, అక్కడ శ్రీ చాముండేశ్వరి క్షేత్ర అభివృద్ధి అథారిటీ యాక్ట్ ని తీసుకొచ్చింది. అయితే దాన్ని వడయార్ కుటుంబం వ్యతిరేకించింది. ఇప్పుడు మహారాణి ప్రమోదాదేవి ఇది చట్ట విరుద్ధము, ఇది మా ఆస్తి మా సొత్తు, ఇది చాముండేశ్వరి ఆలయం పూర్తిగా మా నిర్వహణలోనే కొనసాగుతుంది అని చెప్పి వాదించింది. కర్ణాటక హైకోర్టులో ఆమె కేసు కూడా వేసింది. దాని మీద ఒక తాత్కాలికంగా స్టే ఇచ్చింది కర్ణాటక హైకోర్టు రీసెంట్ గా లాస్ట్ ఇయర్. ఇక అలా అక్కడ వడయార్ కుటుంబం ఇంకా ధార్మిక ఆధ్యాత్మిక అంటే ఒక సంప్రదాయం ప్రకారం ఆనవాయితీగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ముఖ్యంగా నవరాత్రి విజయదశమి సందర్భంగా ముఖ్యంగా దసరా ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. దసరా రోజు అత్యంత వైభవంగా అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. అక్కడ స్వర్ణ పల్లకిలో, బంగారు పల్లకిలో పూరి జగన్నాథ్ రథయాత్రకు ఎట్లయితే వస్తారో ఇసుక వేస్తే రాలనంత జనం అంటాం కదా, అట్లా లక్షలాదిగా భక్తులు మైసూరు దసరా ఉత్సవంలో పాల్గొంటారు. ఫారినర్స్ కూడా వస్తారు, విదేశాల నుంచి కూడా ఈ అద్భుతమైన ఉత్సవాన్ని తిలకించడానికి, భక్తితో చూడడానికి వేరే మతాల వాళ్ళు కూడా వస్తారు. అందుకే అభ్యంతరం లేదు. కానీ ఇది హిందువులది కాదు,